హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎంతటి పాకురు పెట్టిన పనులనేది చాలా ఈజీగా ఏ విధంగా వైట్ లేదా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్టార్ట్ టు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ కోసం అయితే నేనైతే ఒక 5 ఎగ్స్ పొచ్చులను తీసుకొని వాటిని ఆ ఎగ్స్‌లో ఉన్నటువంటి వైట్ గాని, యెల్లోని గాని రిమూవ్ చేసేసి ఒక బౌల్‌లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొనైతే హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ వరకైతే బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవడం వల్ల దీనిలో ఉన్న బ్యాక్టీరియా కంప్లీట్‌గా వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూడండి, ఎగ్ పొచ్చలనేది కంప్లీట్‌గా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గరిటె సహాయంతో తీసుకొని వీటిలో ఉన్న వాటర్‌లన్నిటిని రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత అదే గరిటెతోని వీటినైతే మ్యాష్ చేసుకోవాలి. ఈ మ్యాష్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్‌గా మనము చేసుకోవాలి. ఎందుకంటే ఈ చిన్న చిన్న పీసెస్‌గా చేసుకోవడం వల్ల ఒక ప్యాన్‌లో మనం ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్‌లోకి ఇవన్నిటిని వేసేసి లో టు మీడియంలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి లో టు మీడియంలో ఫ్రై చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాతనే మనం ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మనం ఫైన్‌గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్‌గా జల్లించుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పార్టికల్స్ ఉండడం వలన చిగుర్లు అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఇలా ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని ఈ మెత్తటి పౌడర్‌ని మాత్రమే మనము టీత్‌కి అనేది అప్లై చేయాలి. ఇప్పుడు ఈ ఫైన్‌గా గ్రైండ్ చేసుకున్న దాంట్లో చిటికెడంతా మనము వంట సోడా వేసుకోవాలి. ఎందుకంటే వంట సోడా అనేది వేసుకోవడం వల్ల కొంచెం మనకు అడ్వాన్స్డ్‌గా పనిచేస్తుంది. దీన్ని మనము ఒక చిన్న గ్లాస్ కంటైనర్‌లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని వీక్లీ మనము ట్వైస్ వాడుకుంటే సరిపోతుంది. వీక్లీ ట్వైస్ లేదా వన్స్ వాడుకున్నా సరిపోతుంది. థ్యాంక్ యూ.